భగవద్భక్తులారా, ఆత్మస్వరూపులారా, పూజ్యపాదులు విద్యాసాగర్ గురుదేవుడు చక్కనైనటువంటి బంగారు వాక్యములను అందించారు. బంగారు వాక్యములు మొట్టమొదట ఒక జపమాలనిచ్చి జపం ఎలా చేయాలో చెప్పారు. నాలుగు రకములు జప సాధనములు మాలిచ్చి ఊరుకున్నారా? ఒకటి ఉచ్చారణ, మనసుతో మాటలతో ఓం నమ శివాయ, ఓం నమ నారాయణ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇది బయటిగా విశ్లేషించబడే శబ్ద తరంగములు. రెండవది ఉపాంశం, పెదవులు మాత్రమే కుదురుతాయి, బయటికి శబ్దం రాదు. మూడవది మానసిక తపస్సు, జపం. ఆ తరువాత స్థాయిని బట్టి మరొక మాట చెప్పారు, అజపము, అజపము అని 4 మార్గములు చెప్పారు. ఎందుకు చెప్పారు? జపతో నాస్తి పాతక, కృషితో నాస్తి దుర్భిక్షం. కృషివరుడైతే చక్కగా, కృషివరుడు అంటే తెలుసు కదా, విరాట్ పురుషుడైన పరమాత్మ వర్షము వలన అన్నము కలిగిన వేదములు వెదజల్లి సమస్త జీవులను పోషించడానికి మనకు ధాన్యం ఇచ్చాడు. అనేక రకములైనటువంటి ధాన్యములు స్వామి అనుగ్రహించాడు. అందుకని కృషి వరకైతే ఆ ధాన్యాన్ని పండించుకొని మనం అనుకోవాలని తెలుసుకుంటాం. కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతక. అనేక జన్మలు 84 లక్షల జీవరాశులుగా పరిణితి చెంది ఈ మానవ జన్మ వచ్చింది. జంతువునాం నరజన్మ దుర్లభం అని చెప్తుంది శుద్ధివాక్యం. అందుచేత అనేక జన్మల యొక్క పుణ్యం విశేషం చేతన మాత్రమే మనకి ఈ జన్మలోనే జీవన్ముక్తి వ్యవస్థ ప్రాప్తిస్తుంది. జీవుడు సంసారబద్ధుడు కనుక ఈ జీవుడు 4 స్థితుల్లో ఉంటాయని చెప్పారు కాదు. ఆత్మస్వరూపుడారా అంటాడు మన స్వామి పుట్టపర్తి స్వామి. మన స్వాములందరూ దుర్మార్గులారా, దుష్టులారా అని సంబోధించారు. జ్ఞానుడు, యోగుడు, శిష్యుడు. అందుకని ఆత్మస్వరూపుడారా, ఆత్మస్వరూపం ఒకటి, అంతరాత్మ ఒకటి, ప్రత్యేగాత్మ ఒకటి, కేవలాత్మ ఒకటి. ఆత్మస్థితులే ఆత్మస్వరూపుడు మొత్తం. దీని లక్షణం ఏమిటి? ఆత్మ జీవాత్మ. ఈ జీవాత్మ లక్షణం ఏమిటో చెప్పారు. ఆహార నిద్ర మైథునాన్ని, తినడం, పడుకోవడం, పిల్లలు తినడం. సమస్త జీవులు ఇదే పని చేస్తున్నాయి, పశుపక్షులు మొదలకు మానవుల వరకు. మరి దీనివల్ల ప్రయోజనం ఏమిటి? ప్రయోజనం ఉంది. ఎట్లన్నావు కనుక ఆహారము, నిద్ర, మైథునం, ఇదే పని. దీనివల్ల ఏమవుతుంది? పునరపజననం. పుడతాం, తింటాం, పుడతాం, తింటాం, ఉంటాం, సస్తాం, మళ్ళీ పోతాం. పునరపజననం, పునరపి మరణం, జనినే జఠరే జైనం ఇహ సంసారే బహుపడతారు. మళ్ళీ మామూలు. అందుకని ఈ మానవ జన్మను తరింపజేసుకొని ఉద్ధరించడానికి మానవా, అందుకే ఈ మానవ జన్మ వచ్చిందట. పశుపక్షాదులకి అవకాశం లేదు.
రాళ్ళకి, రప్పలకి, చెట్లకి, పుట్లకి, గట్లకి, సమస్త జీవుల్లో ఉత్తమమైన మానవ జన్మ కనుక మానవా నువ్వు పుడతావా? జనన మరణములు నదీ ప్రవాహాలను దాటడానికి ప్రయత్నమే ఆధ్యాత్మిక జీవన విధానం. జనన మరణముల నుండి తప్పించుకొని ఏదైతే ముక్తా వస్తుందో ముక్తాత్ములుగా మనము పరిణితి చెందాలి. జీవాత్మలు అయ్యాం కదా, ఇప్పుడు అంతరాత్మలమై ముక్తాత్మలై తరువాతను కేవలాత్మ. మళ్ళీ దీనికి 4 శరీరం ఇచ్చాడు. సూక్ష్మ శరీరం, స్థూలము, సూక్ష్మము, కారణము, మహాకారణము. ఈ సూక్ష్మ శరీరంతో చేసి స్థూల శరీరంతో చేసేవి జపాలండి. ఇవన్నీ దొంగ జపాలే, కానీ ప్రయోజనం ఉంది. ఏం ప్రయోజనము? కర్మిష్టి అయి ఉన్నాడు, కర్మ చేశాడు కదా, మాల తిప్పాడు, మనసు తిరిగి ఉందేదో మాల తిరిగింది కదా. మరణాత్రాయతే మంత్ర, మననం చేశాడు కదా మంత్రము, పుణ్యం ఉంది. వృధా కాదు సదాశివుని సేవ, వృధా కాదు, చేశాడు. దేంతో చేశాడు? స్థూల శరీరంతో. స్థూల శరీరంతో చేసిన తరువాత సూక్ష్మ శరీరం ఉంటుంది కదా. ఈ స్థూల శరీరం శుద్ధమైతే సూక్ష్మ శరీరం, అప్పుడు మనం పెదవులు కదలకుండా చేసే జపం ఈ స్థూలం నుండి సూక్ష్మంలోకి వెళ్ళాడు. ఆ తర్వాత 3వ స్థానము కారణ శరీరం. కార్యకారణము లేకుండా ఈ దేహము రాదు. ఎవరెవరు ఏ పని చేయడానికి వచ్చారో ఆ పనులు చేస్తూనే ఉన్నాం. అందులో పని మానడానికి వీలు లేదు. పని లేకుండా జీవించగలమా అంటే పనేంటి? కర్మ. ఆ కర్మడు మళ్ళీ స్వకర్మ, సుకర్మ, అకర్మ, దుష్కర్మ. కర్మలంటూ పని కదా. స్వకర్మ అంటే స్వకర్మ అనగానే స్వధర్మం నిధనం చేయ పరధర్మం భయావహ. స్వధర్మం అనగానే, స్వకర్మ అనగానే మళ్ళీ తాను బ్రతకడానికి నిమిత్తం చేయబడే కర్మానుష్ఠానం. ఉద్యోగము, వ్యాపారము, వ్యవసాయము, ఆధ్యాపకుడిగాను విద్యాపకుడిగాను పని చేయాలి కదా. అది స్వకర్మ. స్వకర్మ చేస్తూ స్వకర్మాచరించాలి. కర్మ త్యాగం చేయమని స్వామి మనకు భగవద్గీతలో బోధించలేదు. కర్మత్యాగం అన్నాడు. కర్మానుష్ఠానపరుడై పొందాలి. చాలామంది పూర్ణ బోధ పొందినటువంటి పుణ్యాత్ములందరూ కర్మని నిరసించి మాట్లాడుతూ ఉంటారు. ఏ కర్మను ఆచరించాలో, ఏ కర్మను విసర్జించాలో తెలియక కాదు, కానీ వారు గురుపదేశముల చేత వారు దాని అనుభవానికి తెచ్చుకుంటున్నారు. లేదు మనకు తెలియదు, కానీ ఇంకా విగ్రహారాధనేనా, ఇంకా సహస్రనామర్చనేనా, ఇంకా యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, దానాలు, ధర్మాలు, జపాలు, తపాలేనా, అక్కడే ఉన్నారా అంటూ ఉన్నారు. ఎగతాలు చేస్తారు. కొన్ని దగ్గరనైతే పోట్లాడుకు కూడా దిగుతారు. ఎందుకట? ఉన్నది బ్రహ్మం ఒక్కటే కదా, మరి ఇన్ని రకాల మమ్మల్ని ఎందుకు ఈ గురుగులో దించుతారు అంటూ ఉంటారు. కర్మానుష్ఠానం మొదటిది. కర్మిష్టి అయి భగవద్భక్తుడై యోగి అయి జ్ఞాని కావాలి. ముందు కర్మానుష్ఠాన పరుడై, ఆ కర్మ ఏమిటో ఇప్పుడు అనుకున్నాం. స్వకర్మ, దుష్కర్మ, అకర్మ. స్వకర్మ చేస్తూ స్వకర్మ చేయాలి, మంచి పనులు. కర్మత్యాగం కాదు, ఫలత్యాగం. అంటే ఫలమును అపేక్షించకుండా నిత్య నైమిత్తిక కర్మలు ఆచరించి తీరాలి. నిత్య నైమిత్తిక కర్మ. మనం నిత్యం ఏదో దీపము, ధూపము, నైవేద్యం సమయాన్ని బట్టి పంచోపచారం, షోడశోపచారం, ఏకవింశతి ఉపచారములు, 66 ఉపచారములు, ఎన్నో ఉపచారములు ఉన్నాయి. సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి. సామాన్యంగా అందరూ చేసే పంచోపచారములే.
శ్రీ విద్యా ఉపాసనలో శ్రీ విద్య అంటే ప్రకృతి ఉపాసన, లేదా అమ్మని ఉపాసించడం. దానిలో చాలా ఉపచారములు ఉన్నాయి. ఎందుకంటే ఆ ప్రకృతిని, ఆ పరతత్వాన్ని పరమేశ్వరిగా, పరాశక్తిగా ఆరాధిస్తాం కనుక, శ్రీ తత్వాన్ని ఆపాదించాం కనుక స్త్రీలకి అర్చన ప్రియ అమ్మ అని, అర్చన అంటే ఇష్టం అంట. అందుకని అర్చన విధానంలో అమ్మని ఆరాధిస్తాం. ప్రకృతి అనుకున్నాం కదా, ఆ పరతత్వాన్ని అమ్మగా అనుకున్నాం కదా. ఎవరండి అమ్మ? ఎవరు ఇంటికి? గాయత్ర, సావిత్ర, సరస్వతి, లక్ష్మి, దుర్గా. అందులోకి వెళ్ళామనుకోండి, ఒక అమ్మకి సహస్రనామములుగా అనంత నామములు, అనంత శాస్త్రం అనంతము. ఆ శ్రీ విద్యా తంత్రములు, అవి తంత్రములు అంటారు. ధామరములు, వ్యామరములు తంత్రములు. ఆ మార్గాల్లో ప్రవేశించిన వారు ఆ మార్గాన్ని అనుసరిస్తారు. అక్కడ అమ్మకి యంత్ర సాంకేతికము, తంత్ర సాంకేతికము, మంత్ర సాంకేతికము. అమ్మకు 3 రూపం. ప్రకృతికి, అమ్మవారికి. అమ్మనగానే ఒక యంత్రము, ఒక తంత్రము. తంత్రం అంటే చేయబడే తంతు, తతంగం. ఇప్పుడు చేశారు కదా సహస్రనామార్చన, అదంతా తతంగం, తంతు. యంత్రము, తంత్రము. ఆ దేవత వేదాక్షరీ సంపుటీకరణతో ఉంటుంది. రేఖామాత్రంగా కొన్ని అవి అక్కడ స్వామి వారు ఓంకారం పెట్టి షడ్భుజములను చిత్రించారు. ఇటు సున్నా అటు సున్నా పెట్టారు. అది పూర్ణబోధక సాంకేతికం. ఒక్క ఓంకారం ఇటు సున్నా ఉందనుకోండి, అది ప్రణవోపాసన అంటారు. అంటే శక్తిని ఉపాసించడం. ప్రణవం అంటే శబ్దము, ప్రణవం అంటే ప్రకృతి, ప్రణవం అంటే అమ్మ. మొదటి జగము లేదు, 3 రేపులు చెట్టు, తొదకు కొమ్మలైదు తూగురాడు. స్వామి ఆత్మలింగ శతకం రాశారు. మొదటి జగము లేదు, ఎవరో ఆకుడ రుచి శాస్త్రం ఏదో పార్వతీసు ఎవరో రాశారు. ఎవరో హృదయాంతరంగం నుండి ఏ వెలువడతాయో మనకు తెలియదు. మహాత్ములు ఇచ్చినటువంటి సుజ్ఞానం రాసి. అందుచేత మొదటి జగము లేదు, ఉన్నది బయలొక్కటే, దాన్ని పరబయలని, శుద్ధ నిర్గుణ తత్వమని, కేవలాత్మని అనుకుందుకు మాత్రమే. అది పూర్ణ బ్రహ్మం. దాని యందు లేకగలిగింది ఓంకారమైన శబ్దం. మొదటి జగమలేక 3 రేకులు చెట్టు కొమ్మలైదు తూగుదాడు. ఆ 5 పంచభూతం. ఆ 3 గుణములుగా చెప్పుకుంటే ఇప్పుడు స్వామి చెప్పారు కదా, సత్వగుణము, రజోగుణము, తమోగుణము. గుణములుగా చెప్పుకుంటే గుణములు. రూపములుగా మలుచుకున్నాం అనుకోండి, అకార ఉకార మకారమే ఓంకారము. అమ్మగా అనుకుంటే అకార ఉకార మకారములు ఉమా. అమ్మ పేరు మొట్టమొదటి పేరు ఉమా కాత్యాయని. ఉమ అంటే ఓంకారమే. ఉమా అమ్మ. అదే పుల్లింగాన్ని ఉపయోగించామనుకోండి, అకారం ఉకారం అకారము త్రిమూర్తులు. వారి పని ఏమిటి? సృష్టి స్థితి లయములు అని చెప్పుకుంటున్నాం కదా. వాటిని సాంఖ్యమని, తారకమని. ఇప్పుడు తారకానికి వచ్చాము. సాంఖ్యమైంది, లెక్కలైపోయి తారకం తన యొక్క రకమేమిటో తెలుసుకున్నాం. తారకము సూచెలుగోవలినన్న సద్గురుని కృపచే తారతమ్యము తరచుకున్నాం. గురుకృప లేకపోతే తారతమ్యము తెలియబడదు. అందుచేత ఆ ఓంకారానికి మళ్ళీ ఇటు సున్నది. ఇటు సున్నా ఏమిటండి? పూర్ణ బ్రహ్మము. అదపూర్ణ, విపూర్ణం, అది పూర్ణం, పూర్ణము దక్ష్యతే, పూర్ణస్య పూర్ణమే ఆదాయ పూర్ణమేవావశిష్యతే. అది ఏది అందు లేకగలిగిందే ఓంకారం. మనకు స్వామి శంకర భగవత్పాదులు గురుపాదుకాస్తామను అందించారు.
అందులో శ్రీ సమంచితమవ్యయం పరమ ప్రకాశమగోచరం ఖ్యాతవర్జితమప్రమేయమనంతమాద్యమకల్పం ప్రాతరేవ హిమానసాంతం భావయే గురుపాదకం అని చెప్పి ఓంకార విభజితమప్రమేయమనంతమాద్యమకల్పం ప్రాతరేవ హిమానసాంతం భావయే పాదకం. మొదట అద్వైతాన్ని బోధించారు, రెండవసారి అచిలాన్ని బోధించారు. అచిలో మతం కాదండి, అచిలోయం సనాతనం. గీతాచార్యుడి మనకి ఆనిపించారు కదా, అచిలోయం సనాతనం. ఇది మతం కాదు. మతములు వారులు మన దేశం ప్రభు చెప్తాడు, కృష్ణదేశం. మతముల వారు వారికి సమ్మతమైన మత మర్యాదలను పోషించుకుంటారు, అనేక గ్రంథములు రచించి కలహించుకుంటున్నారు. వాదులాడు తిరుగువారు సాధులెక్కడు కాదు వారు, ఆ సంఘబంధువు చెప్పబోతుంది. వాదోపవాదములతో పని లేదు ఇక్కడ. విచారణ ప్రచారం ఎంతవరకు అది కూడా. ఆ తరువాత విచారణ లేదు, ప్రచారం లేదు. అనన్యమైనటువంటి శ్రద్ధయాదేయం అశ్రద్ధయాదేయం, శ్రద్ధతో స్వామిని ఆశ్రయించి అనుసరించడమే కర్మం. ఆ ప్రకృతి ఉపాసనలు ఈ పతంగం అంతా పెట్టి ప్రణవోపాసన శబ్ద బ్రహ్మాన్ని ఉపాసించినట్లయితే శబ్దం నిశబ్దో బ్రహ్మోచ్యతే. ఈ అమ్మ ద్వారా స్వామిని తెలుసుకోవడం. అందుకే అమ్మ ద్వారా స్వామిని తెలుసుకోవడానికి అగస్త్య భగవానుడి వారికి ఐంద్రియ స్వామిగా అవతరించినటువంటి నారాయణుడి యొక్క ఏకవింశి అవతారములలో ఐంద్రియ స్వామి ఒకరు. ఇది బ్రహ్మాండ పురాణాంతర్గతమైన లలితా సహస్రనామములు. శివ శివశక్తి ఐక్య రూపము లలితాంబిక, శివ శక్తి ఐక్య రూపము లలితాంబిక. ఇప్పుడు స్వామి వారు చూడండి, లింగము అంగము, అంగము లింగము, అంగము లింగము. అంగము ప్రకృతి, లింగము పురుషాకృతితో కూడుకున్నటువంటి లింగస్వరూపం. ఆ లింగానికి అనేక రకములైనటువంటి ఉపమానములు. స్వాముడి వారు ఏకాదశి జ్యోతిర్లింగముల గురించి వివరణమని మననే ఆదేశించారు. ఆదేశం కాదు, అనుగ్రహం. దానికి వ్యాఖ్యానం చెప్పండి అని ఏదో సమయం చూసుకొని మీ అందరి ముందు ఉంచడానికి ప్రయత్నిస్తారు. జ్యోతిర్లింగం దంతలింగ స్వరూపమే కదా. అంగలింగ సంగరహితుడు పరమాత్మ. అక్కడ అంగము లేదు, లింగము లేదు, సంగము అసలు లేదు. నాలుగవది భంగం. ఆ భంగం అంగము లింగము భంగం, సంగరహితుడు పరమాత్మ. అందుచేత అమ్మ ద్వారా అంటే ప్రకృతి ద్వారా, శబ్దం ద్వారా నిశ్శబ్దంలోకి వెళ్ళాలి. శబ్దము అనంతం, ఆకాశం శబ్దగుణము. ఆ పంచీకరణంలో మీకు చక్కగా వారు వివరణిస్తారు. పెద్దలిచ్చినటువంటివే గుణముద్రణ చేస్తూ ఉంటాం. మళ్ళీ 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 జతనముకు దాచి చదువు రత్నాల హారతి రసికులు కలరు. రసికులు ఉన్నారు ప్రపంచంలో, ఇంట్రెస్ట్ ఉన్నవారు ఉన్నారు, ఇష్టపడిన వారు ఉన్నారు, కష్టపడి సంపాదించిన వారు ఉన్నారు. అందుకని వారి కోసమని బహుయత్నము చేసి ఈ మధ్యకాలంలో చాలా కాలం ఆధ్యాత్మిక జీవనం గడుపుతూ ప్రయాణం చేస్తూ ఏమిటోనండి ఇన్ని పుస్తకాలు ఎవరు చదువుతారు ఈ రోజుల్లో, పుస్తకాలలో మస్తకాలు చెడిపోతాయి, దానివల్ల ప్రయోజనం ఏమిటండి? ఇలా ఒకసారి మీ చెయ్యో మీ కాలో మా నెత్తిని పెట్టేస్తే మాకు అమనస్క స్థితి అచల స్థితి ఏర్పడిపోతుంది కదా. అదేం పప్పులు అడగండి, నమ్మకండి. నిద్రాణమైన శక్తిని మేల్కొల్పుతారు తప్ప మన ప్రయత్నమే. మా స్వామి అంటారు, యత్న ప్రయత్నము మానవ ధర్మము జయాపజయములు దైవాధీనం. యత్న ప్రయత్నము వరకు మనది, తదవ విషయం మన సంబంధం లేదు. స్థితి కుదిరిన తర్వాత వాగ్వాదములు అనవసరం. అందుకని ప్రయత్నము మాత్రం మనం చేయాలి. మీరేదో చేయండి, మీ కాలు పెట్టగానే మాకు ఏదో పునకరంతో వచ్చింది, ఏవేవో చెప్తుంటారు దివ్యానుభవాలు. నిజమే, మహాత్ముల యొక్క స్పర్శ తగిలితే, వారి దృష్టి కానీ మన యందు పడితే, ఇందాక చెప్పారు కదా, చూపు మాత్రం చేత. ఏ చూపు అంటే ఇలా చూడడం కాదు, చూపులలో లో చూపు చూడవలే. లో చూపు
అంతర్ముఖ సమారాజ్య బహిర్ముఖ సుదుర్లభ. బాహ్యంగా చూస్తే ప్రపంచమంతా కనిపిస్తుంది. అంతర్ముఖుడై ఉండాలి. ఎవడు అంతర్ముఖుడైతే వాడికి ఆత్మానంద అనుభూతి కలుగుతుంది. ఏదో కలిగిందిలే అని కానీ మా బోటు వారం కానీ ఏమైనా భుజాలు ఎగరేసాం అనుకోండి, అప్పుడు కానీ వెంటనే సొరగబోయి మా సద్గురువులు అంటారు, ఆగండి ఆగండి, ఏమిటట ఆత్మజ్ఞానం అనంతా అని. ఓ బాగుంది, ఒకేదో జ్ఞానం కలిగింది అనుకుంటామేమోనని. ఆ జ్ఞానం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, అది అనుభవానికి వచ్చింది మాకు, ఇక మేము ఏం చేసినా పర్వాలేదు అనుకుంటామేమోనని ఆ ఆనందాన్ని మళ్ళీ ఆనందరహితమచినం అంటారు. ఆనందం బ్రహ్మం చెప్పి అహమన్నం అన్నం బ్రహ్మే, అంతా బ్రహ్మమే చెప్పి అంతా బ్రహ్మమే, శబ్ద బ్రహ్మమా శబ్దం బ్రహ్మమా నిశబ్దం బ్రహ్మమా అంతా బ్రహ్మమని చెప్పి ఆనందరహితమచినము అంటాడు. మళ్ళీ అక్కడ తీసుకెళ్ళి ఎందుకంటే అలా చెప్తున్నాడు, అది అనుభవం. చూడడానికి మనోవాక్కునికి అందనట్టుది మొదటి మంత్రపు అర్థం. మనసుకు కానీ వాక్కుకు కానీ అందదు కనుక నువ్వు అనుభవించి తీరాలి. అనుభవాన్ని నువ్వు అనుభవిస్తావా, నేను అనుభవించడం. మీరు చెయ్యండి, తర్వాత చెయ్యండి. ఒక తను అన్నాడు, ఉంది. ఏమిటుంది? దృప్తీక్ష. చూపు మాత్రం చేతనే చేపలు గుడ్లు పెట్టి ఒకసారి ఇలా చూస్తే బిడ్డలైపోతాయి. దృగ్దీక్ష, త్రివిధ దీక్ష అనేది ఒక దీక్ష. స్పర్శ దీక్ష, అస్తమస్తక సంయోగం. పక్షివర్గములు గుడ్లు పెట్టి తన రెప్పడు రాపిడి ద్వారా ఉష్ణోగ్రతను అందించి ఆ గుడ్డిని బిడ్డగా మారుస్తుంది. వదగడం అంటారు, అది అస్తమస్తక సంయోగం. వాగ్దీక్ష, మంత్ర ఉపదేశం చేస్తారు. మంత్రోపదేశం చేస్తాం కానీ ఆ మంత్రోపదేశం అనగానే మళ్ళీ అక్కడ చిన్న కీలకం ఉంది. మంత్రాన్ని ఉపదేశిస్తాం అంతవరకే ప్రస్తుతం. మంత్రార్థము, మంత్ర కీలకము, మంత్ర రహస్యం చెప్పరు. పదవులు, పద విభాగములు ఇవన్నీ చెప్తారు. ఎందుకు చెప్పరట? స్థితి కుదిరితే అందాక వైదిక మంత్రములు, తాంత్రిక మంత్రములు, వేద మంత్రములు స్థితి కుదరడానికి, కూర్చోబెట్టడానికి. స్వామి విద్యాసాగర గురుదేవుడు 40 రోజులు మండల దీక్ష, ఇంకా పెద్ద పెద్ద స్వాములు అయితే చాతుర్మాస దీక్షలు, ఇప్పుడు కొత్త దీక్షలు 3 నెలలు వచ్చాయి అనుకోండి. భవాని దీక్ష, అయ్యప్ప దీక్ష, శివ దీక్ష, సాయి దీక్ష, ఎన్నో దీక్షలు వచ్చాయి. మంచిదే. ఆ దీక్షా సమయంలో వాగ్దీక్ష, స్పర్శ దీక్ష, దృగ్దీక్ష. దుర్కంటే చూపు మాత్రం చేతను. వాగ్దీక్ష మంత్రోపదేశం చేస్తాం కదా. మంత్రోపదేశం చేస్తే మననాత్ర అయితే మంత్రం, ఎవడా మంత్రాన్ని మననం చేస్తాడు, ఆ మంత్ర అధిష్టాన దేవత మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. మంత్రములు ఎన్నున్నాయి? 7 కోటి మహామంత్రాలు ఉన్నాయి, 7 కోట్లు. మరి ఆ మంత్రాలను కానీ ఉపాసించితే పుణ్యం కలుగుతుంది. 7 కోటి మహామంత్ర చిత్త విభ్రంశికారక ఏకైవ మహామంత్రో గురువిచక్షరద్వయం. 7 కోటి మహామంత్రాలు కూడా చిత్తాన్ని విభ్రంశం చేస్తాయి. ఎందుకట? దేవతలు అనుగ్రహిస్తారు. అనుగ్రహించారనగానే అనుగ్రహించడానికి అనుగ్రహాన్ని అనుభవించాలి కదా. అనుభవించాము కనుక మళ్ళీ జననం ఎత్తాలి. పుణ్యం చేశాం కదా, ఆ పుణ్యానుభవాన్ని అనుభవించడానికి పుణ్యాత్ములై జన్మిస్తారు. మీరందరూ పుణ్యాత్ములు. మీరందరూ ఏమిటండి ఏదో కాకా కొడుతున్నట్టు స్వామి అని అనుకుంటారేమో. కాదు, కమలంబులు గలగొలన భ్రమరమునే తెంచినట్లు ఈ కొలన కైవల్యాశ్రమం, పుట్టపర్తి,
పుణ్యస్థలం, గురుస్థానం. ఇది కమలంబుడు కలిగిన కొలన. ఇందులో తామర పద్మం ఉంది. ఈ తామర పద్మములో హృదయ కమలము లేదా బాహ్యంగా ఒక కమలం, అందులో మకరందం ఉంటుంది. మకరందాన్ని గ్రోలాలంటే అక్కడే ఉన్నటువంటి జలజంతువులు, కప్పలు, పాములు, చేపలు, జలగలు, వివిధములైనటువంటి జన్మలు, జీవులు ఉంటాయి. కానీ మకరందాన్ని గ్రోలాలంటే ఏం చేయాలి? కమలములు వలన భ్రమరములు తీర్చినట్లు భ్రమరం ఒక్కటి మాత్రమే మకరందాన్ని ఆస్వాదించగలుగుతుంది. వీళ్ళందరూ పుణ్యాత్ములు కనుక ఈ కొలనకు వచ్చినటువంటి వారికి మకరందం లభ్యమవుతుంది. మకరందం అంటే తేనె, తేనె అమృతం. అమృతం అంటే దేవతను సేవించే అమృతం కాదండి, అదేదో అమృతమే. కానీ ఈ అమృతం గ్రోలినట్లయితే ఈ అమృతం ఇది సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామధాయి. సుధ అంటే అమృతం. అమృతం అంటే మృతము లేనిది, జనన మరణములు లేనటువంటి ఏ స్థితి అయితే లభ్యమవుతుందో అది ఇక్కడ లభ్యమవుతుంది గురు సన్నిధానంలో. గురుడు నరుడని తలచిన, గురుమంత్రమును మరచిన, గురుపుత్రులను చూసి ఆదరించకపోయిన అట్టి వారిని కుయోగులు అనబడును, వారికి నరకమే బొమ్మన్నాడు. భాగవత కృష్ణదేశి ప్రభులు వారు చెప్పినటువంటి మాటలు నా సొంత మాటలు కాదు. గురుడు నరుడని తలచిన, మనలాగే తింటున్నారు, తిరుగుతున్నారు, ఉంటున్నారు, అంటున్నారు, వింటున్నారు. గురుడు నరుడని తలచిన, గురు మంత్రమును మరచిన, గురుపుత్రుడు. రెండు రకాలు గురువుడికి పుత్రుడు. ఒకటి కామపుత్రుడు, మరొకటి బ్రాహ్మపుత్రుడు. కామపుత్రుడు ఎవరు? శరీరధారుడైన బిడ్డలు. మా స్వామికి వివేకానందుడు, పూర్ణానంద స్వామికి సాయి కృష్ణ సుబ్రహ్మణ్య శర్మో వర్మో ధర్మో, ఇవన్నీ నామములన్నీ కూడా ఈ పేర్లు. మళ్ళీ పంచాంగంలోకి వచ్చేద్దాం. నక్షత్రనామము, మాసానామము, వంశానామము, శర్మో వర్మో శాస్త్రం, సౌదుడు, నాయుడు, వ్యవహారిక నామం. మాసానాం దైవనామం, ఇష్టమైన దేవుడి పేరు పెట్టుకున్నది. ఇవన్నీ పెట్టుకున్నవే, ఇవన్నీ తగిలించుకున్నవే. అసలు నీవెవరు? నీవెవరు? ఆత్మన్యోన్యం తృణం నాస్తి సర్వమాత్మమయా జగత్తు ఆత్మస్వరూపుడు. అందుకే స్వామి దివ్యాత్మస్వరూపుడారా, పవిత్రాత్మస్వరూపుడారా, కామాత్మస్వరూపుడారా అని సంబోధించేవారు. మనము అవ్యక్తమైన ఆనంద స్వరూపమైనటువంటి పరమాత్మ స్వరూపమును జ్ఞాపకం చేయడం. జ్ఞాపకం చేసి విడిచిపెడితేనగా మళ్ళీ అందులో ముంచాలే, మునగాలే. ఎక్కడుంటేనేమిరా గురు రాయుడుండదు భయమురా, స్వామి వారు చెప్పారు. ఎక్కడుంటేనే నీ దృష్టి, నీ మనము, నీ మనస్సు, మనోవాక్కాయ కర్మలు స్వామి ఎందున్నట్లయితే అమెరికాలో ఉన్న, ఆఫ్రికాలో ఉన్న, ఆస్ట్రేలియాలో ఉన్న, విశాఖలో ఉన్న, బెంగళూరులో ఉన్న, ఎక్కడున్నా నీ మనస్సు ఇక్కడ ఉంది అనుకోండి. మను వాక్ కర్మ, కాయం ఇక్కడ ఉండడానికి అవకాశం ఎప్పుడు ఉండదు కదా శరీరం. మనోవాక్కాయ కర్మల ద్వారా స్వామి సన్నిధిలో ఉండగలగాలి. అందుకనే ఈ పీఠాలు, కూటాలు, మఠాలు ఇవన్నీ ఎందుకు ఏర్పరుచుతున్నారు? పనిపాటు లేక కోట్లాది రూపాయలు రాళ్ల పాలు చేయడం, ఈ బెట్టలు, ఈ బొట్టలు, ఈ బుట్టలు ఇవన్నీ సదులు చేసి ఇక్కడి మేడల విద్యులు కట్టడం. ఇది కలియుగము కనుక
కృతయుగమో త్రేతాయుగము నాటి తపస్సు సంబంధించినటువంటి కుటీరములు అయితే ఏ అల్లరివాడు చిల్లరివాడు మేకలు కాసేవాడు బరిలు కాసేవాడు పగ్గిపొల్లగా రంగు తీసేస్తే ఆ కుటీరములను తగలబడిపోతే నీ సాధనకి యోగ్యము కావు కనుక ఈ బండరాలను చితగొట్టి ఇక్కడికి సస్యశ్యామలంగా తయారు చేసి మనందరినీ ఇక్కడికి చేర్చడంలో ఉద్దేశం అది. ఏమో స్వాముల వారి దగ్గర బ్లాక్ మనీ ఉందేమో, దాన్ని ఇలా కడుతున్నారేమో. బ్లాక్ మనీ లేదు, పాడు మనీ లేదు. ఎవడు ధన్యాత్ముడు, ఎవడు పుణ్యాత్ముడు, ఎవడు పురుష శ్రేష్ఠుడు, ఎవడు ఉత్తముడు, వాడు ద్రవ్యాన్ని సత్కర్మల కింద ఉపయోగిస్తాడు. అది ద్రవ్య యజ్ఞం. జీవులుగా ఉన్నప్పుడు మనం చేసిన పాపపుణ్యములన్నీ మన ద్రవ్యాన్ని ఆశ్రయించి ఉంటాయి, మన సంపాదనని. ఆ సంపాదనకే అనేక పేర్లు. తాతల తండ్రుడు ఆస్తి, దానికి ఒక వారసుడు ఉంటాడు. తాతల తండ్రుడు ఆస్తి తినేవారు శరీరధారులైనటువంటి నా పిల్లలు, నా మనవులు, నా ముదు మనవలు. అది తాతల తండ్రుడు సంపాదించినటువంటి సంపద. సంపద అనేక రకము. మరి ఇప్పుడు మీరు సంపాదిస్తారు కదా, అదే సంపాదనది ఏదో ఉద్యోగం వ్యాపారం చేస్తారు, సంపాదిస్తారు కదా. దానిలో కొంత భాగాన్ని సుకర్మల కింద ఉపయోగించాలి, మంచి పని కింద. అప్పుడు అది ద్రవ్య యజ్ఞం. యజ్ఞాలు మూడు అని చెప్పాడు కదా స్వామి. ద్రవ్య యజ్ఞం, తపోయజ్ఞం, స్వహజ్యాయజ్ఞం, జపయజ్ఞం. ఇందాక చెప్పింది జపయజ్ఞం. ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, అష్టాంగ యోగములు అవి యజ్ఞములే. కానీ ఆత్మ సంయమే యజ్ఞం. ఈ యజ్ఞాలన్నింటిలో ఈ ద్రవ్య యజ్ఞం గురించి మాట్లాడుతున్నాం. మనం సంపాదించిన దానిలో ఎంతో కొంత తీసుకెళ్ళి ఈ యజ్ఞములు ఒక సమితిగా ఉపయోగించినట్లయితే మనం మన సంపాదనంతా సక్రమమే అని అనడానికి వీలు లేదు. ఏమో సంపాదన అనేక రకములుగా సంపాదిస్తూ ఉంటాం. అందుకని ఆ సంపాదనలో సంపాదించినటువంటి ద్రవ్యాన్ని సత్కర్మల కింద ఉపయోగించినట్లయితే ఆ కర్మ వల్ల కలిగినటువంటిది ఏదైతే ఉందో అది ఇక్కడ కర్మధ్వంసనాయ నమః. కర్మ కొంత ధ్వంసం అవుతుంది. కర్మధ్వంసం అయిపోతే పుణ్యాత్మం అయిపోయి మోక్షం పొందుతామే భ్రమపడద్దు. కర్మ తొలగితే పుణ్యం వృద్ధి చెందుతుంది. అనేక జన్మల పుణ్యం ఉంటే తప్ప మోక్షానికి అర్హత కలగదు. లక్షలాది మంది మోక్షం కొరకు ప్రయత్నిస్తే కోట్లాది మంది, లక్షలాది మంది, కొంతమంది తెలుసుకుంటారు. తెలుసుకున్న వాళ్ళు ఏ కోటుకో నూటికొక్కడే నన్ను చెబుతాడు అంటాడు స్వామి గీతలో. అదే పుట్టపర్తి స్వామి అయితే నన్ను తెలుసుకున్నవాడు తూర్పునొకడు పడమరనొకడు ఉన్నారు పొమ్మన్నాడు. ప్రతిమవారందరూ 88లో చెప్పిన మాట అప్పటికి స్వామి డివోటీగా, సమితిలుగా, సంఘములుగా ఏర్పడినటువంటి లెక్కల ప్రకారంగా 6 మిలియన్స్ 216 దేశాలలో, ఆ దేశాలలో ఇప్పుడు కోటానుకోరు. మరి ఏమిటండి వీళ్ళందరూ ఇన్వెస్ట్మెంట్స్, పనిముట్టు. ఎప్పుడు ఏ పనిముట్టు అవసరమైతే దాని మీద వాయిస్తారు స్వామి. ఆ పని కోసం మరి ఉత్తర పడమలు ఎవరున్నారో మనకు తెలియదు. దేహాన్ని విడిచిపెట్టిన తరువాత స్వామి అనంతరూపుడైనటువంటి అంతర్యామైనటువంటి పరమాత్మ పరిశుద్ధుడిని ఎన్నుకొని తన దివ్యశక్తిని అనుగ్రహ రూపంలో ప్రవేశింపజేసి వారిని అక్కడక్కడ, ఎందుకంటే మనము వచ్చిన వారు వచ్చినట్లే పోతే గమనించలేమని స్వామి చెప్పిన మాటలే. ఏమిటి, నువ్వు శుద్ధ నిర్గుణ పరబ్రహ్మస్వరూపుడువు కదా,
ఈ చమత్కారం ఏమిటి, ఈ లీలనేమిటి, ఈ మహిమనేమిటి, ఈ బూడిదేమిటి, ఈ బుక్కేమిటి, ఈ రాకెట్లు ఇవన్నీ ఏమిటని కస్తూరి గారు లాంటి వారు అడిగితే బంగారు ఈ చమత్కారములకు నమస్కరిస్తారు సమాజం. చమత్కారములు ఇవన్నీ కానీ నాకు స్వాభావికం. ఇసుక తిన్నెలలో చిన్నపిల్లలు ఆడుకున్నట్లు ఆటన్నా పాటన్నా తెరపై బొమ్మలాట, ఇదంతా ఆట స్వామి. ఎందుకంటే ఈ ఆట అంటే చిన్నపిల్లలకి స్కూల్కి పంపించేటప్పుడు వారికి కావలసింది ఇచ్చినట్లయితే చాక్లెట్లు, బిస్కట్లు, కూల్ డ్రింకులు, ఐస్ క్రీములు ఏదో అవ్వడం హాయిగా స్కూల్కి పోయి తన క్లాసులో వాళ్ళు కూర్చుంటారు. అందుకని ఈ చమత్కారం దేనికంటే మనకి సంస్కరింపబడడానికి మనము నమస్కరిస్తాం. ఓ స్వామి నాకు విభూతి ఇచ్చారు. స్వామి ఇచ్చిన విభూతి బజార్లో కొనుక్కున్న విభూతి కాదుండో, అది అఖండ విభూతి, మామూలు బూడిది కాదు. ఆ బూడిది గురించి తర్వాత విభూతి గురించి మాట్లాడుతున్నాం. ఈ చమత్కారాలు దేనికట? చమత్కారములకు నమస్కరిస్తాడు. ఆ నమస్కారం వల్ల పరోపకార బుద్ధి ఏర్పడుతుంది. పరోపకారం వల్ల సాక్షాత్కారములకు అర్హత కలుగుతుంది. ఇప్పుడు రేపు ఈవేళ ఎల్లుండి కొన్ని లక్షల మంది ఇక్కడికి వస్తారు. జనములలో జనార్దనుడు దర్శనమే విశ్వరూపం. కస్తూరి గారితో ఎప్పుడు విశ్వరూపాన్ని చూపిస్తానని స్వామి అంటే ఆహాగా మన సినిమాల్లో నా పుస్తకాల్లో చూపినట్లే నమోస్వంతాయ సహస్రమూర్తే సహస్రపాదాకి శిరోరువాహు ఇన్ని చేతులతోని ఆ స్వామి వారు చూశారు. అక్కడ బాగోల్లో 26 శిరస్సులతో ఒక ఈశ్వర రూపాన్ని తయారు చేసి పెట్టారు. 25 తత్వములకు 26వ మరొక తత్వం. అలాగనే చూపిస్తాను కావాలే అని అనుకున్నారు. లేదు బంగారు చూస్తావులే అన్నారు. ఇదే విశ్వరూపం అండి అని 60వ జన్మదినానికి వచ్చినటువంటి జనబాహుల్యాల మధ్యన కూర్చొని స్వామి ఇది విశ్వరూపమే బంగారని గాలి తీస్తారు. స్టేడియంలో చెప్పారు. విశ్వరూప సందర్శనం అంటే ఈ జగన్నాథుడైనటువంటి పరమాత్మ జనముల రూపములో జనార్దనుడుగా మనకు దర్శనం ఇవ్వడమే. అందుకని ఈ చమత్కారములన్నీ ఎందుకోసం అంటే ఇప్పుడు అక్కడక్కడ ఇప్పుడు స్వామి 108 మంది సాధకులని 108 అంటే 108 మందిని స్వామి ఎంచుకొని వివిధ ప్రాంతములలో వివిధ దేశాలలో విజయవాడ దగ్గర ఈ మధ్య కొత్తగా ఇంకా స్వామివారి దృష్టికి వచ్చారో లేదో తెలియదు. దుర్గా కృష్ణదుర్గం ఏ ఊరమ్మది? విజయవాడ దగ్గర. అలాగనే మన కార్యక్రమానికి ప్రస్తుతానికి రాలేదు మంజునాథ స్వామి, ఎవరెవరెవరో చాలామంది, వాళ్ళందరి పేర్లు చెబితే మళ్ళీ మతవాదోపవాదములు, ఇష్టాలు కష్టాలు నష్టాలు అవన్నీ చోటు చేసుకుంటారు. వ్యక్తుల పేరు చెప్పండి. ఎక్కడెక్కడైతే తన విభూతులు ఉన్నాయో అవన్నీ స్వామివే. అవన్నీ స్వామి దివ్య అనుభూతులే. అయితే అందరున్నా మనం ఇప్పుడు అందరం ఈ ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాం కదా, స్వామి చెప్పిన మాటే, ప్రతి పెట్టిలో దొంగలు ఉన్నారు జాగ్రత్త అని రాస్తాం. ఎక్కేటప్పుడు ఆ బోర్డు గారిని చూసి మనం ఎక్కకపోతే ప్రయోజనం ఏమిటి? ఇక్కడ రాగలుగుతామా? దొంగలు ఉన్నారు జాగ్రత్త. దొంగలెవరో దొరలెవరో నువ్వు గమనించు, జాగ్రత్తగా ఉంది. అందరినీ దొంగలంటే నీ ప్రయాణం సాగదు.
ఎవరేమి చెప్పినా వినొచ్చు. చిన్న చిన్న మాటలలో వినదగునెవ్వరి చెప్పిని వినినంతల వేగపడక ఎవరింపదగు కనికర్ల నిజము తెలిసిన మనుషుడు కోరు ఇంటి పరు. నీకు బుద్ధి జ్ఞానం ఉంది కదా. ఏది మంచో చెడు విచారణ చేయగలిగే సామర్థ్యం ఉంది కదా. ఎవరు చెప్పినే విను. వినదగునెవ్వరు చెప్పిన వినినంతల వేగపడక ఎవరింపదగు కనికెల్ల నిజము తెలిసిన మనుషుడు కోరు ఇంటి పరు. ఎక్కడ మంచి ఉందో అది గ్రహించండి. దాన్ని అక్కడ ఏదో చెడ్డ అనిపించింది వదిలే. చెడ్డ అనిపిస్తే వదిలే, నీకెందుకు విమర్శించక్కర్లే, హేతువాదం అక్కర్లే. మంచిని ఆస్వాదించు. ఎందుచేతనట మీరందరూ పరమహంస. హంస క్షీరములను స్వీకరించినట్లు, నీటిని విడిచిపెట్టినట్లు వివేకవంతుడైనటువంటి బుద్ధిమంతుడు మీ ఇంతమందిని స్వామి ప్రేరణతో, ఈ స్వామి సంకల్పంతో మిమ్మల్ని అందరినీ దర్శించే భాగ్యము, మిమ్మల్నందరితో కూడా ముచ్చటించే అనుభవము, మీ అందరితో ఆడుకొని పాడుకొని మాట్లాడే సమయాన్ని మనకు అనుగ్రహించాడు కదా పరమాత్మ గురుదేవుడు. ఇక్కడ గురుపదం సర్వశ్రేష్టమైనది, ఉత్తమమైనది, ఉన్నతమైనది. ఏమిటి గురుపదము? దానిని పరమపద మార్గమని 1,00,000 పైసలకు ఉపనిషత్తులు ఉన్నాయట. స్వామి ఉపనిషత్తు వాహినుడు పుస్తకం రాశారు. 1,25,000 ఉపనిషత్తు. తరువాత కాలంలో 108. తరువాత శంకర భగవత్పాదులు దశోపనిషత్తులని 12 ద్వాదశోపనిషత్తులను నిర్ధారణ చేశారు. ఈ 108 ఉపనిషత్తుల్లో అనంతోపనిషత్తు ఒకటి, నారాయణ ఉపనిషత్తు ఒకటి, మహానారాయణ ఉపనిషత్తు ఒకటి, ప్రశ్నోపనిషత్తు అని ఒకటి. ఇవి పూర్ణ బోధన అందించే దివ్య పద మార్గము. ప్రతిమంది అద్వైతామృత వర్షిని భగవద్గీత. సర్వోపనిషత్ సారమే భగవద్గీత. సర్వోపనిషదో గావో దోగ్ధో గోపాలనందన. సర్వ ఉపనిషత్తులు సారమే భగవద్గీత. గీతార్థ సారము వింటే ధరిస్తాం. గీత అంటే పుణ్యం. గీత అంటే మన రాతలు మారుతాయి. ఆ గీతలో గురుగీత, చాలా గీతలు ఉన్నాయి. 108 గీతలు కూడా ఉన్నాయి. అష్టావక్ర గీత, బుధుగు గీత, రామగీత, కృష్ణ గీత, అవధూత గీత, శివగీత, చాలా ఉన్నాయి. అందులో మన కోసం, గురుపుత్రుల కోసం అందించినటువంటిది గురుగీత సార సంగ్రహం. ఇవి పారమార్థిక తత్వాన్ని ప్రబోధిస్తాయి. ప్రతిమవన్నీ అద్వైత బోధ. ద్వైత, విశిష్టాద్వైత, అద్వైతం త్రిమతాచార్యులు అందించినటువంటి మార్గం అని. ద్వైత, విశిష్టాద్వైత, అద్వైతం. ఇది అచిరం, మతం కాదు. ఇది పరమపద మార్గం. ఇది వేదాంత సారం, తుర్యాతీతం. తుర్యం కూడా కాదు. స్వామి పుట్టపర్తి స్వామి ఇలా మన మధ్యకు వచ్చేవారు. చిన్ని నడకలు నడుస్తూ వయ్యారంగా ఒకసారి ఇలా చూసేవారు. ఆ చూపులో 10 లక్షల మందిని ఒకేసారి చూడగలరు. ఆ చూపుల్లో ప్రతివారు నన్నే చూస్తున్నారు స్వామి, నన్నే చూస్తున్నారు స్వామి అనే దివ్యానుభవం కలుగజేసేవారు. లోసూపు చూసేవారు. ఆ లోసూపు ఎవడి మీద పడితే వాడు అంతర్ముఖుడై దివ్యానుభవములో దివ్యధామమును చేరుకుంటాడు. అటువంటి వారు అక్కడక్కడ ఇప్పుడు ఉపాధి విడిచిపెట్టిన తరువాత
అశరీరధారి, శరీరం లేకపోయినప్పటికీ అంతర్యామిగా అశరీరధారిగా నిర్భయానంద స్వాములు ఆ చైతన్యమే. అవధూత గీతలో చాలామంది అవధూతలుగా వస్తాడు పరమాత్మ. అవధులను దాటినటువంటి వాడు. వర్ణాశ్రమ ధర్మములు కానీ చతురాశ్రమ ధర్మములు కానీ అక్కడ ఉండవు. ఈ ఆశ్రమములను దాటి వారు గృహస్థుల, సన్యాసుల, పరమాంసుల, పరివ్రాజకుల ఈ స్టేజ్లన్నీ దాటి ఉంటారు. బాలవన్మ పిశాచ జ్ఞాన సాగరాత్, ఒక దగ్గర బాలుల వలె, ఒక దగ్గర పిశాచి పట్టిన వాడి వలె, ఒక దగ్గర ఉన్మత్తుల వలె, మరొక దగ్గర జ్ఞానసాగరం వలె. వాళ్ళ అమ్మా నాన్నగారు ఆ పేరు ఎందుకు పెట్టారో, అంతకుముందు జ్ఞానం ఉన్నదో లేదో తెలియదు నాకు, కానీ విద్యాసాగరని ఈ స్థూలదేహాన్ని నామకరణం చేశారు. విద్యాసాగరుడు అవిద్యను తొలగించేది విద్య. ఈ విద్య సాగరము అంటే మామూలు సాగరం కాదండో, నిస్తరంగ సముద్రం. సాగరం అంటే సముద్రం, నిస్తరంగ సముద్రం. ఎవరైతే ఈ సాగరములో మునిగుతారో ఇది నిస్తరంగ సముద్రం. ఈ నిస్తరంగములో మనులు, వజ్రాలు, వైడూర్యములు చాలా దొరుకుతాయి. మనులంటే రేపు ఏమైనా 2-3 సంచులు పట్టుకొని వస్తే బాగుండేమో అనుకుంటారేమో. ఆ మనులు కూడా జ్ఞానరత్నము. ఆ జ్ఞానము దొరికితే ఒక ఈ పోటు పుణ్యాత్ములకు ఎవరికైనా బాలచన్నది గోలరా కడుముదువు యవనము లేదిరా, బాలచన్నది గోలరా కడుముదువు యవనము లేదురా, నమ్మకము గల బంటురా తురు కావదా ఉంచిందిరా. ఆ బాల 6 దొంగలను కావలా ఉంచింది. ఈ సాగరములో దోసుకునే జ్ఞానమనే రత్నాలని మీకెవరికైనా లభ్యమైతే ఆ మూల ప్రకృతి, ఆ మాయ, ఆ గుంట బాల చిన్నది గోలరా కడుములు యవనము లేదురా. ఆ జ్ఞానములని రత్నములను అపహరించడానికి 6 దొంగలను ప్రవేశపెట్టి, 6 దొంగలే అరిషడ్వర్గములు. కామము, క్రోధము, లోభము, మదము, మత్స్య, ఈర్ష్య, ఎక్కువ పోయిన 13, 17, 96 తత్వములు. అందుచేత జ్ఞానము లభ్యమైన తరువాత దొంగలు పాలైపోయే అవకాశం ఉంది. అంతవరకు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవు మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మము చుట్టూ తిరిగి పంచదార చుట్టూ, బెల్లం చుట్టూ, ఏవలు దోమలు సేవలు చేరినట్లు చేరి ఆస్వాదించి మళ్ళీ ఆ సేవను దండు వెనక్కి వెళ్ళిపోయినట్లు అవి అనుభూతిని పొందితే ఏదో తెలియదు. ఎప్పటి వరకు నగజగ పర్యంతం ఓహో మీ పాదములు మా జన్మ ధన్యం, కాలు బట్టి, ఒళ్ళు బట్టి, బట్టలు తిరిగి అంటే మరి ఇవన్నీ పరిశుభ్రం చేయాలి కదా. స్థాన శుశ్రూషణ, స్థల శుశ్రూషణ, భావ శుశ్రూషణ, అంగ శుశ్రూషణ చెప్పారు కదా. అవన్నీ చేసి కాస్త పుణ్యాత్ములు అయ్యేటప్పటికి ఏమిటోనండి స్వామి మొదటలాగా లేరండి, అలా వారంటే ఇష్టం, మీరంటే ఇష్టం. ఇష్టమో ఇష్టం ఇక్కడ ఉందా? ఉంటే వారు గురు స్థానంలో కూర్చుంటారా? జ్ఞానాధ్యేయములు, జ్ఞానము అజ్ఞానము మిషన్ అంటే గుణాతీతుడు కదా గురుడు. సత్వగుణ సంపన్నుడు మా రాముడు అక్కడే, దశరథ రాముడు సత్వగుణ సంపన్నుడు, అనంత కళ్యాణ గుణములు కలిగిన పురుషోత్తముడైన రామచంద్రము.
మరికొంచెం మీదకి వెళ్ళినట్లయితే పురుషోత్తముడు, పురుష శ్రేష్ఠుడు, పురుషులలో ఉత్తముడు, పురుషోత్తముడు వాసుదేవుడైన పరమాత్మ. జీవులు యందు వసించేవాడెవడో వాడు వాసుదేవుడు. అది శుద్ధ చైతన్యం, అది కృష్ణతత్వం. అదే కృష్ణతత్వం. ఆ కృష్ణతత్వమునకు కృష్ణం వందే జగద్గురు. గురుదేవుడు మనకి కృష్ణుడుగా జగద్గురు. జగద్గురుగా వచ్చి మళ్ళీ గురుతత్వాన్ని ప్రబోధించడానికి పరమాత్మే శాంతిపుడు వారిని ఆశ్రయించి మనబోటి వారి కోసం, వాడికి తెలియని సత్యమా జ్ఞానం అనంతస్వరూపుడైనటువంటి పరమాత్మ శాంతిపుడు వారిని ఆశ్రయించి రామావతారంలో వశిష్ఠుడు వారిని ఆశ్రయించారు. కృష్ణ అవతారులు కూడా తప్పదు. మరి మా స్వామికో పుట్టపర్తి స్వామికో వీళ్ళు అవతారులు. అవ్యక్తమైన పరమాత్మ స్వయంభు ఆయన అవతారుడు కాదు, అవతారు వరిష్ఠు మనస్వామి. వారు అవతారం వచ్చిన తర్వాత అవతార కార్యక్రమం అయిపోయిన తర్వాత దేహత్యాగం చేస్తారు. ఈ అవతారము దేహత్యాగం చేసిన తరువాత కూడా అందుబాటులో అశరీరధారిగా ఇప్పుడు మన మాటలలో, మన పాటలలో, మన మధ్యలో స్వామి ఉన్నాడు. అంతర్యామిగా మనకందరికీ అనుభవాలు కలుగుతూ ఉంటాయి. ఏ బస్సు ఎక్కితే బస్సులో స్వామి ఫోటో, మంగళ షాపులు, బ్రాండీ షాపులు, సాకల బడ్డీలు, మేదలు బట్టలు వేసిన వాడు, కొమ్మరు, కమ్మరు, ఎక్కడైనా స్వామి కనిపిస్తాడు. రిఫ్లెక్ట్ అవుతాడు. ఎక్కడ మన హృదయంలో ఉన్నవాడు అక్కడ సగుణంగా సాకారంగా దర్శనమిస్తాడు. లోనకెళ్తే నిర్వికార నిరంజనుడుగా దర్శనమిస్తాడు. అంటే ఉన్నాడా లేడా? ఉన్నాడు. ఎవరికి ఉన్నాడు? బద్ధులకు బద్ధుడు, అబద్ధుడికి అబద్ధుడు. బద్ధుడికి బద్ధుడు, అబద్ధుడికి అబద్ధం. ఉన్నాడనుకున్న వాడికి ఇది నమ్మకం, లేడు అనుకున్నవాడు అదొక నమ్మకం. ఇక్కడ అందుకే స్వామి అన్నారు నీ ఎంట కంట జంట ఎప్పుడు ఉంటాను లే భగవాన్, ఎప్పుడు ఉన్నాడు ఉంటాడు. నేను లేనిది ఎప్పుడు అని తన మాటలలో చమత్కారములుగా మనకు అందిస్తూ ఉండేవారు స్వామి. అంచేత వారు అవతరించేది రామకృష్ణాది అవతారములలో మనము రాలేము, వచ్చుంటాము కానీ ఈ శరీరములతో లేము. మనకు ఆ జ్ఞాపకాలు ఉండవు. పుణ్యాత్ములైన మహాత్ములకి పూర్వజన్మ జ్ఞాపకాలు ఉంటాయి. అంతకుముందు వారేమిటో ఇప్పుడేమిటో వారు చెప్తారు. ఈ దత్త సంప్రదాయంలో చాలామంది ఉన్నారు అటువంటి వారు. దత్తాత్రేయ పట్లు వారు అంతకుముందు ఎవరో ఇప్పుడెవరో చెప్తారు. అక్కలకోట మహారాజ్, గజానన మహారాజ్, తాజుద్దీన్ బాబా, హజరత్ బాబాజీ అని, మొగల్సర్ దత్తాత్రేయుడు వారు, శ్రీశైలం పూర్ణానంద, చాలామంది అవధూత చక్రవర్తులు ఉన్నారు. దత్తుడట ఏకకాలంలో 63 సద్గురువులుగా ఈ పృథ్వీపై ఆవిర్భవిస్తాడట. ఈ 63లో దత్తప్రజ్ఞ పనిచేస్తుంది. మనస్వామి కూడా పుట్టపర్తి స్వామి ఏ ఆశ్రమం వారు అన్నారు? సన్యాస. ఇందాక స్వామి అన్నారు 4 ఆశ్రమములు గృహస్థాశ్రమము శ్రేష్టమైనది. ఎందుకట? అనగలదు, తినగలదు, పెట్టగలదు, పాడగలదు, ఆడగలదు,
అన్ని గృహస్థులు 4 ఆశ్రమం వాళ్ళు కూడా ఈ గృహస్థాశ్రమం పైన ఆధారపడి జీవించారు. పుట్టగలరు, పుట్టించగలరు. పుట్టగలరు, పుట్టించగలరు. అందుకనే గృహస్థాశ్రమం శ్రేష్టమైనది. ఇది రాజమార్గం. రాజమార్గము రమ్యమైనది బోధ తెలుపు గురువర భారతాంసారంలో చెప్తాడు గురు శిష్య సంవాద రూపంలో. ఇది రాజమార్గం. ఈ మార్గములకు మించిన రాజమార్గం అంటే దాసనాలు వేయడం, అది యోగ మార్గం. అప్పుడు పరమాత్మ పతంజలిగా వచ్చి యోగాన్ని మనకి, యోగం అంటే కలీక, జీవబ్రహ్మ ఇచ్చానుసంధానమే యోగము. జీవబ్రహ్మ ఇచ్చానుసంధానం. యోగం అంటే ఫిజికల్గా ఏ శాసనాలు ప్రాణాయామాల వాస్తవాంగ యోగములు కొన్ని భాగం బహిరంగంగా. మరి యోగం అనగానే ఆత్మ సంయోగం, దానికి ఒక పేరు పెట్టేశాడు స్వామి. ఆత్మ సంయోగము, పురుషోత్తమ ప్రాప్తి యోగము, 18 అధ్యాయములుగా 18 పేర్లు నామకరణం చేశాడు. పురుషోత్తమ ప్రాప్తి యోగము, కర్మ సన్యాసి యోగము, ఆఖరికి మోక్ష సన్యాసి యోగం అని కూడా పెట్టాడు స్వామి. ఆహా, ఎంత దయాసముద్రుడు, ఎంత కరుణామయుడు పరమాత్మ జీవులు యందు. ఎందుకట, ఎవరి కోసమట? జీవులు తానే కదా. జీవుడిగా భ్రమేనత్వం భ్రమేనత్వం భ్రమమూలమదబ్దం భ్రమాహం భ్రమాహం, భ్రమను కొట్టి విట్లాడుతున్నాం కదా. భ్రాంతిని తొలగించాలి కనుక ఆ బ్రహ్మమే బొమ్మగా వచ్చి మన మధ్యన తిరుగుతూ మనకు హితోపదేశం చేస్తూ మనం తరింపు చేస్తాడు పరమాత్మ. అందుకని మనం చాలా అదృష్టవంతులమి. ఈ సమయంలో, వారు అవతరించిన సమయంలో మనం పుట్టాము. చాలామంది ఫిజికల్గా ఉన్నప్పుడు దర్శించాం, వారి స్పర్శను అనుభవించాం, వారి పాదస్పర్శను అనుభవించాం, వారితో మాటలు, వారితో పాటలు, శిలోక్తులు, సూక్తులు. విద్యార్థులు ఎంత అదృష్టవంతులు. ఇందాక మా విక్రమ్ గారు అక్కడ కొబ్బరికాయ కొట్టినట్లు రోగనేవారు. కొబ్బరికాయ కొట్టినట్లు ఆ విద్యార్థులకి దున్నపోత అని ఇలాగని చెయ్యి ఎక్కడికి సాచి, అంటే ఆ స్పర్శలో దివ్యానుభవం ఎంత ఉందో మీకు తెలియదు. ఎవడికైతే వారి స్పర్శ తగిలిందో ఆ పిల్లగాడు ఇక్కడ మరవడు. అది స్పర్శ దీక్ష. ఎప్పుడైనా స్వామి గారి అనుగ్రహం కలిగితే, దయ అనుగ్రహము కలిగిన తడవు చేయగురాదు, తడవైన తత్తరుపాటు చెందరాదు. అదేదో ఇచ్చేయండి, అదేదో ఇచ్చేయండి. షిరిడి అవతారమును మొదలుకొని పుట్టపర్తి అవతారం ఇప్పటి వరకు అదే పని. అదేదో తొందరగా చెప్పిస్తే వెళ్ళిపోతాం, బస్సు వెళ్ళిపోతాం, ట్రైన్ వెళ్ళిపోతాం, తొందరగా ఇచ్చేయమంటారు. సంచులు సాపుకొని కూర్చోరు. దయానుగ్రహము కలిగిన తడము చేయగరాదు, తడవైనా తత్తరుపాటు చెందరాదు. కందార్థం అప్పటికున్నటువంటి వ్యవహారికముగా ప్రాంతీయ పదవులను ఉపయోగించి మనకు ప్రబోధిస్తారు గురుమూర్తి. అప్పుడప్పుడు వారు ఎక్కడెక్కడ అవతరిస్తారు. తెలంగాణలో ఒక పదం, కర్ణాటకలో ఒక భాష, ఆంధ్రాలో ఒక భాష. ఆంధ్ర అనగానే మళ్ళీ ఇది అఖండ భారతదేశం అయినప్పటికీ ఖండములుగా విభజించుకున్నాం కదా. ఖండాంతరములలో అవతరిస్తూనే ఉంటాడు పరమాత్మ. కానీ ఇది పుణ్యభూమి, ఇది కర్మభూమి, ఇది యోగభూమి. తన దివ్య సందేశాన్ని ఇక్కడే ప్రారంభించి ఖండాంతరములు వ్యాప్తి చేస్తారు. వివేకానంద, యోగానంద, విమలానంద, అమలానంద, దయానంద, ఈ ఆనందులు అందరూ కూడా ఆకవాలకు చెందినవారు. ఆకవాలకు చెందినవారు ఈ ఆనందులందరూ. మరి ఈ ఆనందులు ఆ ఆనందమును 10 దశవిధ సంప్రదాయములుగా శంకరుడు వారు నిర్ధారణ చేశాడు. గిరి, పురి, సరస్వతి, తీర్థ, అరణ్య, ఇలా 10 దశవిధ సంప్రదాయం. ఇక్కడికి వచ్చేటప్పటికి పురి, గిరి, ఆ దశవిధ సంప్రదాయం మిగిలిపోతాయి. ఇక్కడ రాజర్షి, రాజయోగి,
అక్కడి తగిలింపులే ఉండవు ఆ దశవిధ సంప్రదాయాల్లో. ఇక్కడ ఆనంద రహిత స్థితి, పరమపద మార్గం. ఇది వేదాతీతం. ఇందాక మూడు చెప్పారు స్వామి గారు, సత్వగుణము, రజోగుణము, తమోగుణము. ఈ మూడు గుణం మిశ్రమమై ఉంటాయి మనందరికీ. సత్వగుణ ప్రధానంగా ఉన్నవారు సాత్వికమైన విధానాన్ని అవలంబిస్తారు. ఈ తెలుపు సత్వగుణకు సాంకేతికం. ఎరుపు గుణం రజోగుణ, తమో గుణములు, ఎరుపు నలుపు. అయితే మా స్వామి నలుపే. నల్లనివాడు, పద్మనయనంబుడివాడు, కృపారసముపై జల్లిడివాడు. మన నలుపును తీసుకొని తను నలుపుగా కనిపిస్తాడు. నల్లని నలుపు కాదు, మళ్ళీ వీరమేఘ స్థాయి వాసుదేవుడైన పరమాత్మ వైకుంఠ నారాయణ. మరి మన స్వామి మీరు అంటే సంప్రదాయాలకు వచ్చేటప్పుడు సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యం అస్మదాచార్య పర్యంతం అని చెప్తాం కదా. ఈ స్వామి తెల్లనివాడు. పార్వతి పది తెలుపు, బాలసముద్రము తెలుపు, నీలకంఠుడు తెలుపు, నీలుపు తెలుపు, కర్పూరము తెలుపు, కైలాసము తెలుపు, నారదుడు తెలుపు, నంది తెలుపు. ఇదంతా తెలిపే. పార్వతి పది తెలుపు, బాలసముద్రము తెలుపు, సాత్విక గుణమునకు సత్వగుణమునకు సాంకేతం. అందుకే స్వామి వారు అందరూ తెల్ల వస్త్రములు ధరించండి. పుట్టపర్తి స్వామి కూడా ఈ తెలుపుని, మన నలుపుని, ఈ కళలన్నీ మార్చండి, ఈ మిశ్రమములొద్దు అని ఆ పశుపతినాథుడైనటువంటి పరమాత్మ సత్వగుణానికి ప్రధానముగా, సాత్విక విధానములకు ప్రధానముగా. మరేమిటో అప్పుడే మరి మాకు ఎర్ర వస్త్రాలు ఇచ్చారు ఇందాక స్వామిని. అప్పుడే సుబ్రహ్మణ్యం ఏదో అటు ఇటు ఊసులాడుతున్నాడు ఆయన. ఈ ఎరుపు త్యాగములకు చిహ్నం. ఈ ఎరుపు త్యాగములకు చిహ్నం. అందుకే శంకరుడు వారు అంతకుముందు ఈ సన్యాస సంప్రదాయం లేదండి. శంకరుడు రాకముందు ఋషి సంప్రదాయమే. వచ్చిన తరువాత కాషాయం దండమాత్రేణ యతి పూజో నా సంశయ. కాషాయం త్యాగమునకు సాంకేతికము కనుక ఎవరైనా కాషాయదారులు కనిపిస్తే వారు వర్ణాశ్రమ ధర్మములు కానీ, వారు కులగోత్రములు కానీ, వారికున్న జ్ఞాన అజ్ఞానములు కానీ అవేవి మీరు విచారించక్కర్లేదు. కాషాయం దండమాత్రేణ యతి పూజో నా సంశయ పలుకోనవసరం. అది త్యాగమునకు సాంకేతికము కనుక ఎరుపు కప్పుతారు. ఇక ఇప్పుడు కొత్తగా మరొక మాల వచ్చింది కదా, అయ్యప్ప మాల, నలుపు. అదేమిటో అయ్యప్ప శంకర నడయారి దేవుడిగా ఆరాధింపబడిన చంద్రశేఖర సరస్వతి స్వాములు వారు అయ్యప్ప గురించి ఒక మాట రాశారు. స్వామి గురించి హరిహరనందన అయ్యప్పని పాటలు పాడతారు భజన చేసేవారు. హరిహరనందుడు, హరుడు, ఈశ్వర తేజస్సు హరి తేజస్సు, ఈశ్వర తేజస్సు, హరుడు. రెండు తేజస్సులు ఒక్కటిగా ఆవిర్భవించాడు కేరళ దేశంలో మణికంఠుడుగా. ఆ జ్యోతి రూపమును దర్శించండి. బాహ్యంగా కేరళ ప్రభుత్వమో లేకపోతే అల్లరి చిల్లరి మన నోటి దొంగ భక్తులు విడిచిపెట్టిన జ్యోతులు కావు. మకర జ్యోతి దర్శనం ఆ పుణ్యకాలంలో జ్యోతిస్వరూపుడుగా పుణ్యాత్ములైన వారికి దర్శిస్తారు స్వామిని. మరి మేమందరం చూసామంటున్నారు కదా, మన భక్తి లాభమో మన దీక్ష లాభమో అంటామేమో అని ప్రతివాడు నాకు జ్యోతి దర్శనమైంది అంటాడు. జ్యోతి దర్శనమైంది. ఏ జ్యోతి? అప్పుడప్పుడు పుట్టపర్తి స్వామి జన్మదినానికి కూడా ఆ స్టేడియంలో
తారాజములు విడిచిపెడతారు. అటువంటి జ్యోతులు ఆ కొండల మధ్య వెలుగుడు వచ్చిన జ్యోతులన్నీ అవి అందరికీ కనిపిస్తాయి. ఆ మకర జ్యోతి పుణ్యాత్ముడు ధన్యాత్ములైన వారికే. అది వీరు ఆపోజ్యోతి స్వరూపాన్ని దర్శిస్తారు గురువు. ఆ జ్యోతికి తేడాలు ఉన్నాయి, ఆ దర్శనముకు తేడాలు ఉన్నాయి. అందుచేత వృధాకాలు ఇంత శ్రమపడి వెళ్తున్నారు కదా, వారికి ఒక నమస్కారం. ఎందుకట 40 రోజులు దీక్షగా ఉంటారు, కొంచెం అడి ఆచారాలు పాటిస్తారు. అవన్నీ దేనికంటే వ్యసనములు నిర్మూలన కొరకు ఏర్పాటు చేశారు గురువులు. అక్కడ గురువులు ఉంటారు కదా, వారు గురువులే. కథ గురువులలో అనేక రకాలు, 8 రకాల గురువులు చెప్తారు. విద్యా గురువులు, దీక్ష గురువులు, కర్మ గురువులు, వాచా గురువులు, సూచక గురువు, వాచక గురువు, నిషిద్ధ గురువులు, విదిత గురువులు, జ్ఞాన గురువులు, యోగ గురువులు, బోధ గురువులు. బాధ గురువులే నిషిద్ధ గురువులు. మనకు కావలసిన వారు ఇద్దరు, సద్గురువు, పరమ గురువు. పరమ గురులను చేరరా మరణ జన్మము రాదురా, పరమ గురుని చేరి నిరతము స్మరణ చేయుచుండునంత, పరమ పరిపూర్ణమైన బ్రహ్మభావము తెలియజేయును. పరమ గురులను చేరరా మరణ జన్మము రాదురా. ఇప్పుడు ఏ గురువులు చేరారో ఎన్నుకొని ఆ గురువు దగ్గర చేరారు. ఇది పరమపద మార్గం. ఇది వేదాంత డిండుమ కాదు, ఇది పరమపద మార్గం, వేదాతీతం. ఇది మనకి శ్రీకృష్ణ స్వామి రుక్మిణీ కృష్ణ సంవాదం అని ఒక గ్రంథం ఉంది. జనక సుఖ బ్రహ్మ సంవాదం అని ఒక గ్రంథం ఉంది. శ్రీ శుకుడు వారు జనక మహారాజుకు బోధిస్తారు. జనకుడు విదేహముక్తిని పొందినటువంటి రాజర్షి. రామచంద్రమూర్తికి కూడా బోధిస్తారు వశిష్ఠుల వారు. ముందు ద్వైతాద్వైతములు చెప్పి అస్త్రశాస్త్ర విద్యను కూడా బోధించాడు ఆయన విశ్వామిత్రుడు. ఇక్కడ జ్ఞానవాసిష్టము, యోగవాసిష్టము, బృహద్వాసిష్టము, మనం అనుసరించినటువంటి అచల మార్గంని బృహద్వాసిష్ట సిద్ధాంతం అని పేరు. బృహత్ అంటే పెద్దది అని అర్థం. ఇది బృహద్వాసిష్ట సిద్ధాంతం. ఇది సిద్ధాంతం అనుకోవడానికి మాత్రమే. ఇది సిద్ధాంతం కూడా కాదు, అనుభవ వాక్యం. జ్ఞానవాసిష్టం, యోగవాసిష్టం, బృహద్వాసిష్టం. కృష్ణస్వామి సాందీపుడు వారు బోధించారు. సాందీపుడు వారు గురువు గారు వారికి బోధించారు. అలా గురు పరంపర మళ్ళీ వెళ్తే ఇందాక చెప్పారు కదా, ఎవరైనా గురుపుత్రుడు, ఎవరైనా అందరూ చెప్పవలసిందే. కాకపోతే అక్కడ వారి సంప్రదాయాలని ప్రదర్శిస్తూ ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో సరసిభ్యో నమో గురుభ్యః సర్వోప్లవరహిత ప్రజ్ఞానగణ ప్రత్యేకర్తమో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితం బ్రహ్మ విద్యోపదేశకం శ్రీ మహావిష్ణుం సూర్యం యాజ్ఞవల్క్య సుఖం సాందీపమక్షతం అలా వస్తుంది. ఇది బృహద్వాసిష్ట సిద్ధాంతం. మరి మరొకటి ఉంది కదా, ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభుజో సరసిభ్యో నమో గురుభ్యః. అహం పదార్థరహితం కాదు, అహం బ్రహ్మస్మి, తత్వమసి, ప్రజ్ఞాన బ్రహ్మ, ఐమాత్మ బ్రహ్మ. అది మహావాక్యం. నారాయణం పద్మభవం వశిష్టం శక్తిం తత్పత్ర పరాశరం చ వ్యాసం సుఖం సర్వగౌడపాదం. వ్యాసుడు వారి దగ్గరికి వచ్చి అక్కడ మళ్ళీ 2 భాగములుగా విభజింపబడి, శంకరుల వారికి కూడా 2 గురువులండి, జ్ఞాపకం ఉంచుకోండి. ఒకరు భగవత్పాదులు, మరొకరు గోవింద భగవత్పాదులు, మరొకరు గౌడపాదాచార్యులు. ఒకరు అద్వైతాన్ని, ఒకరు పూర్ణ బోధన చేశారు గౌడపాదులు. అందుకే మనకు ఎందుకు శంకరుల వారు మహాద్వైతం అని దీనికి పేరు. ఇది ఎందుకు అందరికీ చెప్పలేదంటే,
ఎంత అంతన రానిది దీనంతు తెలియదు కొంతమందికి. ఇది ఎంత అంత అని కొలబద్దకు అందనిది కనుక శంకరుల వారు అద్వైతం వరకు అందరికీ బోధించి అర్హత కలిగిన వారికి మాత్రమే మహాద్వైతాన్ని బోధించారు. వారి గురువులు అదే చెప్పారు. మహాద్వైతమని పేరు, ఏదో పేరు పెట్టాలి కదా, బృహద్వాశిష్ట సిద్ధాంతము. అందుకని ఈ మార్గములన్నీ అక్కడికి చేరేవైనప్పటికీ గమ్యములో కొంచెం తేడా. మనము ద్వైతం అంటే ద్వయం. మీరు వల్లభాచార్యుల వారు చిత్రపటాన్ని చూడండి, ఇలా చూపిస్తారు. వల్లభాచార్యుడు మధ్వాచార్యుడు ద్వైత అంటే జీవుడు వేరు దేవుడు వేరు. విశిష్టాద్వైతం రామానుజులను చూడండి, జీవుడు దేవుడు వేరైనా విశిష్టాద్వైతం. వారు కృప కలిగితే మోక్షానికి అర్హత కలుగుతుంది. అద్వైతమే విశిష్టతని కల్పించి భక్తిని ప్రబోధించారు. భక్తి లేకపోతే ముక్తి లేదు. భక్తన్నర ముక్తియో, భక్తి లేకపోతే ముక్తి లేదు. అందుకని విశిష్టాద్వైతం. శంకరుల వారు ఏం చెప్పారు? అద్వైతం. రెండు కాదు, ఉన్నది ఒక్కటే. ఇది అద్వైతం. మరి ఇదో ఇప్పుడు వీరంతా బోధిస్తున్నారు పెద్దలంతా, అచినమని పేరు పెట్టి. ఇదేమిటిది? అచినం. ఏమిటో అచినం అంటే ద్వైతాద్వైతముడు కానిది. ఇది ఎప్పుడూ ఉన్నది. అచిలోయం సనాతనం. ఇది దీని డేటో భక్తి ఎవరికి తెలియదు. రామదాసు లాంటి వారు కూడా కీర్తించారు ఇదే తత్వాన్ని. అంతా రామమయం, జగమంతా రామమయం. అండాండంబులు పెండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలగు నదులు వనంబులు నానా మృగములు వేదశాస్త్రములు విదితి కర్మలు. అంతా రామమయం, జగమంతా రామమయం. మనకి భద్రాచల రామదాసుడి భక్తుడిగా బయటికి కనిపించి అండాండంబులు పెండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలగు నదులు వనంబులు నానా శాస్త్రములు విదితి కర్మలు. అంతా రామమయం. అంతా రాముడుగా దర్శించాడు భద్రాచల రామదాసు. ఆ రాముడు ఎవరు? ఆ రాముడు ఎవరు? ఎవరమ్మా? ఆత్మారాము. ఆత్మరాముని గానలేకను మూత్ర గంపలు ముడుగు చెడుదురు నేత్రద్వారముడందు వెలిగిన సూత్రధారుని గానలేకను క్షాత్రముడుకు గోదురేమన్నా. ఈ రామమంత్రాన్నే సనాతనుడైన ఉమామహేశ్వరుడు మనకు బోధించారు. విష్ణు సహస్రనామంలో ఒక శ్రేష్టమైన పదాన్ని, మంత్రాన్ని ఇచ్చాడు కదా పరమశివుడు. ఈశ్వర ఉవాచ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరారణే. మరి ఉమామహేశ్వరుడే సనాతనుడైతే ఈడెవడండి మధ్యలో? ఆత్మారాము. ఆత్మరాముని గానలేకను మూత్ర గంపల మునుగు చెడుదురు నేత్రద్వారములందు నెలిగిన సూత్రధారుని గానలేకను క్షాత్రములకు బోధురేమన్నా. ఆత్మయందు రమించేవాడు ఎవడు? వాడు రాముడు. బయటికి రామదాసు గారు
బహిర్ముఖ రాముని దర్శించాడు భద్రాచలంలో. వాడి పేరనే భద్రాచలం, భద్రుడనే పేరనే భద్రాచలం ఏర్పడింది అని చెప్తారు. మరి ఈ రాముడు సనాతనుడు, దశరథ రాముడు, దశరథ రాముడు, దశేంద్రియములకు అధిపతి దశరథుడు. దశరథుడు పుత్రుడు రాముడు అన్నదశేరు సొమ్మన్న. యోగులు మదిలో రమించిన వాడు రాముడగుడు సొమ్మ. వీడు ఆత్మారాముడు. ఆ రాముడు అనంత కళ్యాణగుణ సంపన్నుడు. అందుకే చరితం రఘునాథ శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పురాక్తకం మహాపాతకనాశం. ఆ రాముడు అనంత కళ్యాణగుణ సంపన్నుడు. కళ్యాణరాముడు, కోదండరాముడు, దశరథ రాముడు. ఈ రాముడు ఆత్మారాముడు, యోగుల మదిలో రమించినవాడు. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ, శుద్ధ బ్రహ్మ పరాత్పరుడైనటువంటి రామచంద్రుడు. అందుకనే ద్వైతులకు, అద్వైతులకు, విశిష్టాద్వైతులకు, అచిరులకు అలా మూడో ప్రధానంగా చెప్పుకుంటాం ప్రపంచంలో. త్రిమదాచార్యులు అంటే ఈ మూడు మనస్తత్వములు కలిగిన మనుషులే సమాజంలో కోటాను కోట్లు జీవులు ఉన్నారు. ద్వైత భావము, విశిష్టాద్వైత భావము, అద్వైత భావము. భావము శుద్ధిగా చేయమనండి, భావము శుద్ధిగా చేస్తే భావాతీతులు. గోవిందాయని దండమిడండి, గోపాలయని సాగిపడండి. మళ్ళీ వ్యవహారాన్ని తీసుకొస్తాం ఒక నిమిషం మిమ్మల్ని అందరినీ. గోవిందాయని దండమిడండి, గోపాలాయని సాగిపడండి. తులసి మొక్కలను పోషించండి, తోయజాక్షుని పూజించండి. గోవిందాయని దండమిడండి, గోపాలాయని సాగిపడండి. తులసి మొక్కలను పోషించండి, తోయజాక్షుని పూజించండి. ఇలా చెప్పి గోపికలంతా తీసిన పంద కావున మన వారులతో మనకేలా గోవిందుని సేవ, గోవిందుని భజనకు నడుములు గట్టండి. ఎవడు గోవిందుడు? ఆ గోవిందుని భజనకి నడుము కట్టుదాం. ఎవడా గోవిందుడు? కృష్ణస్తు స్వయం భగవాన్. ఆ పదార విందములను ఆరాధించడం, ఆ పాదములకు సాంకేతికమే విష్ణు భక్తులైన వైష్ణవులందరూ ఊర్ధని గతిని చెందాలని ఊర్ధపుండ్రములు ధరిస్తారు. ఇది రెండు విష్ణు పాదములకు సాంకేతికం. ఆ పాదముని విడిచి అమ్మ ఉండదు. అమ్మ ఆ త్రిశూర్ణం, అమ్మకు సాంకేతికమే ఆ ఎరుపు, నాన్నకు సాంకేతికము ఆ తిథి. అది ఊర్ధపుండ్రము. తిథిక పుండ్రములు ధరిస్తాం కదా. ఇలా ఇవి మూడు గుణములకు సాంకేతికం. మళ్ళీ అక్కడ స్వామి చందనం పెట్టి కుంకం పెట్టండి అంటే ఇదేమిటిది? ఇది తిథిక పుండ్రము, ఇది ఊర్ధపుండ్రము. మళ్ళీ అందులో మధ్యని బిందువు తనువును పుట్టెను. ఆ బిందువు ఏదైతే ఉన్నదో అది అమ్మకు సాంకేతికం. కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం. ఆ కుంకుమ దగ్గర మరి కొంచెం చందనం పెట్టండి అంట. ఏమిటా చందనం? అమ్మ రజోగుణ ప్రధానం ఎరుపు కుంకుమ. అమ్మ కుంకుమ పూజ అంటే ఇష్టం. కుంకుమ పూజిస్తుంటాం బయటికి. అమ్మ ఎరుపు కదా, అది శోణితం. నాన్న తెలుపు కదా, శుక్లం.
ఇప్పుడు దేనికి సాంకేతికమైంది? అమ్మా నాన్నకి సాంకేతికం. ఈ తెలుపు స్వామికి సాంకేతికం, ఈ ఎరుపు అమ్మకి సాంకేతికం. ఇది శివశక్తి ఐక్యరూపము కదా. ధారణ చేయండి. విభూది ఐశ్వర్యం, విభూది మంత్రంలో చెప్తారు. ఏమిటి ఐశ్వర్యము? జ్ఞానం. జ్ఞానాదేవత కైవల్యము. ఇది బూడిది కాదు, మా స్వామి ఇచ్చేది బూడిది కాదు, ఇది విభూది. అది జ్ఞానమునకు సాంకేతం. ఈయన టక్కని అవతారం కనుక చక్కని అవతారము, టక్కని అవతారము దొరికినట్టు ఉండి దొరకడు. ఆ విభూతులను ఇలా అంటారు. ఒకసారి స్వామి ఇచ్చిన విభూతులు 3 రకాలు. కైలాస విభూతి, షిరిడి విభూతి, పళని విభూతి. 3 రకాలు ఇస్తారు స్వామి ఎప్పుడైనా సృష్టించి మనకు ఎవరికైనా ఇస్తే. పళని విభూతి ఇచ్చినప్పుడు రోగ నిరోధక శక్తి ఉంది అందులో, సందర్భాన్ని బట్టి ఇస్తారు కదా. షిరిడి విభూతి దుని నుంచి వస్తారు స్వామి నాకు అనగానే. షిరిడి విభూతి అదేనికి షిరిడి విభూతి గరుగ్గా ఉంటుంది, దున్ను నుండి వచ్చిన విభూతి. అది ఎందుకో చెప్తారు. కైలాస విభూతి ఇస్తారు, ఇది జ్ఞానములకు సాంకేతికం, కైవల్యం చెప్పాలి. ఇలాగండి ఇస్తారు. ఇలా ఎన్ని చెప్పలో ఆ విభూది మామూలుగా మంత్రపూతం. అది మంత్రం. అప్పుడు డాక్టర్ కోపూర్ అని ఒక నాస్తికవాది వచ్చాడు. ఎవరికైనా జ్ఞాపకం ఉండొచ్చుగా. నేను విభూతి సృష్టిస్తాను, నేను ఆత్మలింగాలు తీస్తాను. అక్కడెక్కడ ఉన్నారులేండి చాలామంది. ఆ విభూతి వేరు, ఈ విభూతి వేరు, ఆ లింగం వేరు, ఈ లింగం వేరు. ఇంకా స్వామి వారు ఇచ్చారు కదా బాణలింగం అని ఒకటి, నర్మదా లింగం. ప్రపంచమంతా లింగమే, లింగస్వరూపం అయినప్పటికీ అందులో తేడాలు ఉన్నాయి. మళ్ళీ కొన్ని స్వయంభవ లింగములు. టైం అయిపోతుంది. ఇప్పుడు ఈ లింగాలు ఇవి ఇందాక చెప్పారు కదా స్వాములు వారు. లోహములు, దారువు, మృత్తికము, శిరలు, రకరకములైనటువంటి కొన్ని జడ పదార్థములు, కొన్ని చైతన్యవంతమైనవి. ఇప్పుడు ఆ శిల అది సహజమైన శిల. మనం ప్రాణ ప్రతిష్టలో ప్రక్రియ చేస్తారు వైదిక బ్రాహ్మణులు. ప్రాణ ప్రతిష్ట జడమైనటువంటి రాయికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. ప్రాణ ప్రతిష్ఠ చేసి మళ్ళీ దానికి ఒక ప్రక్రియ ఆగమశాస్త్ర ప్రకారంగా. శాస్త్రం పరమ ప్రమాణం, శాస్త్రం వరకే. ఆ ప్రమాణం ఏమిటి? ప్రాణ ప్రతిష్ఠ. ఆ ప్రతిష్టను మళ్ళీ శర ప్రతిష్ఠ, స్థిర ప్రతిష్ఠ, లఘు ప్రతిష్ఠ. ఇది లఘు ప్రతిష్ఠ, అప్పటికప్పుడు చేసుకునేది. కొంచెం శరం అంటే కదుపుకునేది, తోముకోవడం, కడుక్కోవడం, తీసుకోవడం, రాసుకోవడం ఏమో చేసుకుంటాను. లఘు ప్రతిష్ఠ. శర ప్రతిష్ఠ కదుపుకునేది. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ పట్టుకుని పోతాను. పంచాయతనమైన పూర్వం మనకి వైదిక కుటుంబాలు ఇచ్చేవాడు. దేవతార్చన అని ఒక పంచాయతనం. అయితే 6వది కూడా ఉంది. సన్మత స్థాపన చేశారు కదా శంకర భగవత్పాదులు. ఇప్పుడు ఇక్కడ కూడా అదే కదా. పంచాయతన సహితాన్ని దాకేదో సంకల్పం చెప్పి ఒక 5-6 దేవతామూర్తులను మనకు చూపిస్తూ, బొమ్మలు చూపించి బొమ్మల వెలుకున్న బ్రహ్మమును తెలియజేయడానికి, బొమ్మలు చూపించి బొమ్మల వెలుకునున్నటువంటి శుద్ధ చైతన్య మార్గంలో మనం నడిపించడానికి
ప్రాణ ప్రతిష్ఠ, స్థిర ప్రతిష్ఠ, శర ప్రతిష్ఠ, లఘు ప్రతిష్ఠ. స్థిర ప్రతిష్ఠ మన స్వామిని స్థిర ప్రతిష్ఠ చేశారు. అది కలపడానికి వీళ్ళు. అదే ఒక మరొకటి అందులో మళ్ళీ కళ్యాణమూర్తులు ఊరేగింపు కోసం పెట్టేవి కొన్ని ఆగమ శాస్త్ర ప్రకారంగా. ఆగమములు శాక్తాగము, శైవాగం, వైష్ణవాగము అవి ఆగమ శాస్త్ర ప్రకారంగా తీసుకుంటుంది. అందుకని ఆ లింగధారణ చేశారు కదా, అందరూ ధరించండి ధరించండి అని జ్ఞాపకం. ఇది బాహ్య ప్రతిష్ఠ, శర ప్రతిష్ఠ, స్థిర ప్రతిష్ఠ, లఘు ప్రతిష్ఠ. స్థిర ప్రతిష్ఠ చేసుకుందాం. ఒళ్ళు మనిషి ప్రస్తుతం కళ్ళు మూద్దాం. ఇలా స్వాముల వారు చెబితే జపాలు తపాలు ఏమో ఇక్కడ మేము వాగుతూ ఉంటే మీరు మూలంటే ఇలా మూసేసుకుంటాం. ఏదో స్థితిని అనుభవించినట్టు ఊగేవారు. ఏదో కొందరిని మేల్కొన్నది అన్నాడు, కేకలేసేవాడు, అరిసేవాడు, కలిసేవాడు, రకరకాల పిచ్చి చేస్తుంది. ఉన్మేషిని శక్తి మేల్కొంటుంది. ఒక నిమిషం ఉన్మేష నిమిషోత్పన్న బోనావళి. దృశ్యం నశ్యం అదే నిలుస్తుందా? వాటికి ఇంపార్టెంట్ ఇవ్వకండి, అవి దివ్యానుభవములే. అక్కడికే విడిచిపెట్టేయండి. దృశ్యం నశ్యం అంటున్నారు కదా శంకరుడు వారు. స్థిరంగా కనుమూచిన తెరిచిన కనుమరుగైనంత గానపడు బ్రహ్మ. కను మూసినా కను తెరిచిన మళ్ళీ అసూపులలో లోసూపు అదేదో కేసరి భూసరి షణ్ముఖి శామి ముద్రలు ఇవన్నీ చెప్తారు అభ్యాసం ఆరూఢ స్థితి పొందడానికి. మీ కన్ను మూసినా కన్ను తెరిచిన దాన్నే చూడగలగాలి. లేకపోతే కళ్ళు మూసామనుకోండి, కొంచెం శరీరం అస్వస్థతగా ఉన్న, మనసు బలహీనపడిన, శరీరంలో ఏమైనా తేడాలున్నా అప్పుడు ఒక దేవత ఆవహిస్తుంది. నిద్రదేవత. ధ్యానం అనుకుంటేవాడు. జాగ్రత్త కలిగి ఉండాలి, ఎరుకు కలిగి ఉండాలి. ముందు ఎరుక కలిగి ఉండాలి. ఆ ఎరుక ఏమిటో మళ్ళీ రేపు చెప్పుకుందాం. ఎరుకలు మళ్ళీ 3 రకాలుగా చెప్తారు కనుక కథలుగా రేపు ఎరుక గురించి. మరిని ఎరుక, మిశ్రమ ఎరుక, శుద్ధ ఎరుక. ఆ తరువాత స్వామి ఎరుక నిరసన క్రమం చెప్తారు. ఎరుక వరకు నేను చెప్తాను, రేపు చెప్పుకుందాం. కాలాతీతం అవుతుంది కదా. మళ్ళీ శరీరానికి విశ్రాంతి ఇవ్వాలి, మనసుకు విశ్రాంతి ఇవ్వాలి, మనిషికి విశ్రాంతి ఇవ్వాలి. మళ్ళీ రేపు మళ్ళీ శరీరాన్ని, ఈ మనుషుని ఈ వ్యవస్థ కోసం పరిశ్రమింపజేయాలి. లేకపోతే ఈ విశ్వకళ్యాణం కోసం చేయవలసిన పనులన్నీ కుంటుపడిపోతాయి. ఈ పనులన్నీ కుంటుపడిపోతాయి. అందుకనే దాని స్వామి గట్టిగా మందలించి సేవ వినా నిర్వాణ సేవ. అందుకని సేవ. మరి రేపు సేవ చేయాలంటే ఫిజికల్గా, మెంటల్గా అది అంతర్ముఖులు చేయాలంటే శరీరాలు సహకరించాలి కదా. స్వామి ఆదేశిస్తారు, ఎవరెవరికి ఏ పని చెప్తారో ఆ పని చేయండి. అదే పరమార్థానికి సాంకేతికం. ఆ పని మన మనిషిని బట్టి, మనసును బట్టి, వ్యక్తిని బట్టి, వ్యక్తిత్వాన్ని బట్టి ఆదేశిస్తారు. ఒకరికి జపము, ఒకరికి ధ్యానము, ఒకరికి పానము, ఒకరికి గానము. పాడగలిగే వారు పాడండమ్మా అంటారు. ధ్యానం చేసేవారు ధ్యానం చేస్తారు, గానం చేసేవారు గానము. గాత్రము కలిగిన వాడు గానం, క్షాత్రము కలిగిన వాడు రక్షించాలి. అందుకని ఎవరికి ఏదో అవసరం, ఇవన్నీ అవసరాన్ని బట్టి. మా అమ్మ అన్నది అవసరం చాలా విలువైంది నాన్న. జిల్లీలు కూడా మనందరి అమ్మాయి అమ్మ అన్నది అవసరం చాలా విలువైనది నాన్న. అవసరాన్ని రా, నీకేముంది లేరా.
మరి ఈ అవసరం ఇవన్నీ అక్కడ గుర్తుపడిపోతాయి కదా. అవసరాలు అంచేత పరుడని కలిసిపోకూడదు అందులో. అది ఓ నారాయణ నారాయణ. ఆరతి పెడతారు.